పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మనం ఎరగంటి మంగ తయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగ తయారు. ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు. 1 రూపాయి ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. 2 రూపాయలు ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు. 3 రూపాయలు ఇచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు. 10 రూపాయలు ఇచ్చి పౌన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. 40 రూపాయలు ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమేశాడు. పిల్లాని భావనిస్తావా తోలుగెళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అమ్మోన భావనిస్తానా జూనియర్ షారూక్ ని గారనిస్తానా. అమ్మోన భావనిస్తానా ఇంకో కాజోలి చావనిస్తానా. జరగండి జర చూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతి. దుట్టు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు. ఈస్ట్ బేస్ లో కొంటానే ఇంకా పంపిమన్నాడు. సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు అసలు ఫ్లైట్ ఎదిగితే ఈస్ట్ బేస్ ఇంటిలో నా డబ్బులు కార్డు బెడ్ పైన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. పిల్లాని భావనిస్తావా అప్పు సెట్ చేసి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా దుబాయ్ సెంటు బుట్టిలోన ముంచుకొస్తాను. అమ్మోన భావనిస్తానా ఆయిల్ బావిలోన దూకనిస్తానా. అమ్మోన భావనిస్తానా చెట్టు నీకు అంటనిస్తానా. ఈ ముగ్గురు కథలైతే నాకు తెలుసు గాని ఇదెవరో కొత్త బండిరా బాబు. మన గుద్దుకుంటూ చేతంది. ఇలియానాకే ఈడ్చబుట్టే నడుమే నాదని అన్నాడు. మైతకానికి ధమాక్ తిరిగే ఉడికే నాదని అన్నాడు. శ్రేయాకే సమట్లు పుట్టే తోకే నాదని అన్నాడు. అనుష్కానే ఎనక్కినట్టే సరికే నాదని అన్నాడు. ఫ్రంట్ బ్యాక్ చూశాడు మెంటల్కి పోయాడు. అప్పుడౌను చూశాడు అప్పడం అయిపోయాడు. ఫేసు చూసి ఫేసు చూసి బీస్ అయిపోయి బాజులు మొత్తం లూజ్ అయిపోయి పాపకి నేను సరిపోనంటూ పారిపోయాడు. అబ్బో అంత గొప్ప ఫేసా జర మాకు కూడా చూపించరాదే. పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను. పిల్లాని భావనిస్తావా నోటి మాటతోనే నంచుకుంటాను. ఓకేనా భావనిస్తాను జూనియర్ షారూక్ ని జంట చేస్తాను. నీకేనా భావనిస్తాను ఇంత అందగత్తగాడు దండను. పిల్లాని భావనివ్వకు నమ్ముకున్న తోడనెప్పుడు వీడనివ్వకు. పిల్లాని భావనివ్వకు జీవితాన్ని మోడులాగా మారనివ్వకు. అందరికీ నమస్కారం. చాలా స్టూడెంట్స్ పరంగా ఉన్నాయి, అంటే ఎక్కువ యూత్ఫుల్గా ఉన్నాయి.
అంటే ఆ డైరెక్టర్ని బట్టి చెప్పాలంటే ఆర్యా సాంగ్స్కి తగ్గకుండా ఉన్నాయి. సో ఈ సినిమా గురించి, హీరో గురించి, నేను ఈ డైరెక్టర్ గురించి ఇంకా మాట్లాడడానికి ఇంకా ఈ స్టేజ్ మీద టైం ఉంది. ఇంకా ఈ సినిమా తీసేటప్పుడు ఇది 100 రోజులు ఆడే వరకు టైం ఉంది. అందువల్ల నేను ఇప్పుడు ఇమీడియట్ గా వీళ్ళు పిలిచారు కదా అని కంగారు పడి ఇంకేమీ చెప్పట్లేదు. నేను మళ్ళీ వచ్చి త్వరలో చెప్తాను. మీరు పాటల గురించి చెప్పండి. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మీ కాంబినేషన్ గురించి ఆల్రెడీ ఇందాక ఏవి కూడా ప్లే అయింది అండ్ అందరికీ తెలిసినటువంటి జగమెరిగిన సత్యమే. మరి దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ కోసం కంపోజ్ చేసిన సాంగ్స్ గురించి. అదే దేవి నా కాంబినేషన్ ఉంటుందంటే ఇందాక చెప్పామండి, పెరుగన్నం. అదే అంటే 99% దేవి, 1% నేను ఉంటుంది. సో ఒకటి సాంగ్స్ ఎలా ఉన్నాయంటే మేము తమన్నా ఎవరు పిలిచారు? లుక్ ఎట్ హిమ్. నేను ఒకటే చెప్పాలి. ఓకే, సుకు సార్ అంటే చాలా షై పర్సన్. ఆయన ఎంత గొప్పవి. హీ నీడ్స్ సమ్ సపోర్ట్ అండ్ నీడ్స్ సమ్ encouragement here. So I'm here to encourage him. Okay, you're here to even make him talk about 100% love. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కదండి, తను మాట్లాడిస్తుందంట. ఓకే సార్, మీరు చెప్పండి, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ ఇప్పుడు ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఆలోచించిన అంత మీకు దొరికిందా, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? ఇదిగో నీకు నాకు సెలవు పద. ఐ థింక్ మీరు వెళ్ళిపోవచ్చు అనుకుంటా. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మామూలుగా ఒక అమ్మాయి అబ్బాయిని లవ్ చేస్తాడు, అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తుంది. నేను చైతన్య తమ్మని కలిపి లవ్ చేశాను. సో అంత క్యూట్ గా ఉన్నారు వీళ్ళిద్దరు కూర్చుంటే. అంటే తమన్నా ఇలా కూర్చునే బాగుంటుంది, లేదా చైతు ఇలా కూర్చునే బాగుంటుంది, ఇద్దరు కలిసి ఇట్లా ఈ పొజిషన్ ఉంటే బాగుంటుంది. సో ఎప్పుడు నా థింకింగ్ అలాగే ఉండేది. సో 100% సంబంధించే 100% లవ్ అనేది. సో నా లవ్ టువర్డ్స్ చైతు తమన్నా 100%. నేను ఒకటి చెప్పాలి, సార్ ఏం చెప్పారు, రూటీన్ లవ్ అని. ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ షూట్ చేసినప్పుడు నా లవ్ స్టోరీ కూడా ఇలాగే ఉండాలని అనిపించింది. మరి లవ్ స్టోరీ ఏమైనా మొదలైందా? లవ్ స్టోరీ. ఇన్ఫాక్ట్ ఒక్కొక్క సీన్ షూట్ చేసినప్పుడు నేను సార్కి ఎప్పుడైనా చెప్తాను, ఇంత బాగుంటుందా సినిమాలోనే కదా, రియల్ లైఫ్ లో అలా ఉండదు కదా, అలా అంటూనే ఉంటాను. థ్యాంక్ యూ తమన్నా. ఇంకా ఓకే, నువ్వే అడుగు క్వశ్చన్స్ బెటర్. ఓకే సార్, మీరు చెప్పండి. ఇంకా దేవి అంటే ఫుల్ పర్ఫార్మర్. హీఈస్ నాట్ అ మ్యూజిక్ డైరెక్టర్. నాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన ఓన్లీ స్టూడియోలో మ్యూజిక్ కంపోజ్ చేస్తారు అదంతా, కానీ ఈజ్ అ టోటల్ పర్ఫార్మర్. సో మీకు ఆయనకి మీకు ఈ సినిమా పరంగా మీరు ఎలాంటి హోంవర్క్ చేస్తారు, ఎలాంటి ఆడియో ఇవ్వడానికి ఆలోచిస్తారు ఫర్ దిస్ ఫిల్మ్? నాకు దెయ్యాలంటే ఇష్టం. దేవి ఒక దెయ్యం, సంగీత భూతం. మీరు డెవిల్ అని దాని ఎక్స్ప్రెషన్ చూస్తే డెవిల్లో దేవి ఉంటుంది, డివిఐ అని. సో అంటే సరదాగా దేవిని మ్యూజిక్ డెవిల్ అని పిలుస్తుంటారు అనమాట. బెటర్ ఇక్కడ నుంచి మీరు అందరూ జర్నలిస్టులు అందరూ కలిపి దేవిని మ్యూజిక్ డెవిల్ చేసేస్తే బెటర్. ఎందుకంటే సడన్గా ఫోన్ చేస్తారనమాట. కంటిన్యూస్ గా తను 48-52 అవర్స్ పనిచేస్తూ ఉంటాయి. మామూలుగా అంటుంటాం మేము కంటిన్యూస్ గా 3 days డే అండ్ నైట్ చేసామని, కానీ లిటరల్ గా జరుగుద్ది అనమాట అక్కడ స్టూడియోలో. సో తను కంటిన్యూస్ గా 52 అవర్స్ కంటిన్యూస్ గా వర్క్ చేసిన సందర్భాలు ఉంటాయి. అంటే మళ్ళీ మార్నింగ్ వస్తే అదే తను రాత్రి అంతా వర్క్ చేస్తా కానీ అంతే ఫ్రెష్ గా ఉంటాడు. ఇద్దరం చూసాను నా లైఫ్ లో, అంటే నాకు బాగా దగ్గర కాబట్టి. బన్నీ, దేవి ఇద్దరు అంతే, వాళ్ళిద్దరితో సంబంధం లేదు. సో Arvind garu ఎంత he believes in this project, and what do you want to say to Arvind sir? And at least I'll thank him. Sir, thank you for making this film. It's been one of the most beautiful experiences. Sir, meer cheppandi Arvind garu game cheptaru. So అరవింద్ సార్ చెప్పాలంటే ఇంతవరకు నేను 4 సినిమాలు చేశాను. 4 సినిమాల కథలో ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ముందు ఆయన ఉంటాడు, ఆయన దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో నేను ఇంతవరకు 4 మూవీస్ చేసే 4 కథలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన దగ్గర చెప్పాను. సో ఇప్పుడు నా ఫస్ట్ జనరేషన్ ఆయనకే ఉంటుంది అనమాట. ఈ సినిమాకు ముందు ఒక జర్నలిస్ట్ ఒక ఆయన అడిగాడు, నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చెప్పాను, సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ చేస్తాను. అంటే మీరు ఈ సినిమా హిట్ కావడానికి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారని. అప్పుడు నాకు ఆన్సర్ దొరకలా, అందుకని కొంచెం ఆవేశంగా ఎక్కువ మాట్లాడాను, కోపంగా. ఇప్పుడు ఆన్సర్ దొరికింది. అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్ పెట్టుకోవాలి, అందుకన్నా జాగ్రత్త అని చెప్పండి ఈ సినిమాకి. కొట్టండి చప్పట్లు ప్లీజ్.
అండ్ చేతు లాంటి క్యూట్ హీరో. థ్యాంక్ యూ. నేను యాక్ట్ చేశాను తనతో. థ్యాంక్ యూ. ఆయన గురించి చెప్పండి. చైతి సో లవ్లీ. ఎలా అంటే చెప్పాను కదా మీకు ఇద్దరిని కలిపి లవ్ చేశానని. తను భయంకర మెమరీ పవర్. మీరు ఎంత డైలాగ్ ఇవ్వండి, ఆ డైలాగ్ మొత్తం వెంటనే చూసి చెప్పేశాడు. సో వెరీ గుడ్. ఫ్యూచర్ లో చాలా మంచి ఆర్టిస్ట్ అవుతాడు, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద ప్రామిస్. అంటే ఇంకా చెప్పాలంటే కొంచెం లేజీ లుక్స్ అవన్నీ కూడా కరెక్ట్ గా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా సరిపోయారు అనమాట. చైతు పర్ఫెక్ట్ ఫిట్ అయ్యాడు ఈ సినిమాకి సంబంధించి. సో 100% సాటిస్ఫైడ్ మై సెల్ఫ్. And in film language we say the cinematographer is the better half of the director. So ప్రసాద్ గారి గురించి చెప్పండి. నాకు తెలిసి ఏంటంటే జగన్ తర్వాత అలాంటి ఎక్స్పోజర్స్ చూశాను ప్రసాద్ గారిలో. డెఫినెట్ గా వీళ్ళిద్దరిని చాలా అందంగా చూపించారు. డెఫినెట్ అప్రిషియేట్ దట్. అర్థమైంది. ఇంకా తమల గురించి చెప్పాలి. సో ఈ క్వశ్చన్స్ అడుగుతారు తన గురించే. ఇంకేం చెప్తాను, ఎదురుకుండా ఉన్నప్పుడు షీ సో గుడ్, సో క్యూట్, చాలా బాగా చేసింది, చాలా హెల్ప్ చేసింది, అసలు మామూలుగా చేయలేదు. అదే కదా చెప్పేది. అలాగే కదా చెప్పాలి అబద్ధాలని కాదు సార్, మీరు మిస్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నేను మీ సైడ్ లో ఉంటే దట్ ఈస్ మహాలక్ష్మి అనాలి. దట్ ఈస్ మహాలక్ష్మి. ఇప్పుడు మీకు తెలిసిపోది దట్ ఈస్ మహాలక్ష్మి ఎందుకని. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. వెన్ యు సీ ద ఫిల్మ్ యు విల్ నో వై ఇట్స్ దట్ ఈస్ మహాలక్ష్మి. సీరియస్ గా తెలుగు చెప్పాలంటే నిజంగా ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు కొన్ని క్లోజ్అప్స్ అనేవి చాలా చాలా అందంగా చేసింది. అది నిజంగా సినిమా చూసి మీరు ఫీల్ అవుతారు. నేను ఆ విషయం తనకి ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే సినిమా అయిన తర్వాత ఎప్పుడైనా చెప్దామని. కానీ ఇప్పుడు అందరూ ముందు చెప్తున్నాను, ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తాను కదా, చెప్పబోతే బాగుండదని. షీఈ్ రియలీ ఆసమ్. షీఈ్ వెరీ గుడ్ ఎట్. థ్యాంక్ యూ. అండ్ దేర్ యెట్ అ లాట్ టు గో. అక్కడ అందరూ మీరు చాలా ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు బికాస్ ఫుల్ షో ఇప్పుడు చేయబోతున్నారు. అండ్ ఐ హోప్ ద ఫ్రంట్ రో ఆడియన్స్ ప్లీజ్, ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ us. Pavan Kalyan's Teen Mar premiere show in London on April 13th at Harrow Safari Cinemas at 7 p.m. Premiere show at Bolin Eastham Cinemas on April 13th at 7 p.m. and 10 p.m. For tickets, please contact Lokesh 0752-813-6583, 075766-56908. राजा राजा तोला मिल की बम बोला अब ले चलो विले जनता वाई वाई लीला